2 మోటార్లు నడవడం ద్వారా ఈ ప్రాంతంలో చెరువులన్నీ నింపి జాలు కాలువల ద్వారా రైతాంగానికి నీళ్లు అందుబాటులో ఉండేది, బావులల్లో నీళ్లు ఉండేవి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక్క మోటార్ నారాయణపూర్ ప్రాజెక్టులో నడపడం వల్ల కానీ లేదా మిగతా కాలువ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఇక్కడ దాదాపు ఒక గోపాలరావుపల్లి గ్రామంలోనే 400-500 ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి లేదు. మల్లాపూర్లో కూడా పంట ఎండిపోయే పరిస్థితి ఉన్నది. సో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని యుద్ధ ప్రాతిపదికన అక్కడ 2 మోటార్లు నడపాలని, ఒక జేసీబీ పంపితే ఒక 7-8 గంటలు జేసీబీ గట్టిగా పనిచేస్తే 400 ఎకరాల్లో పంట కాపాడే అవకాశం ఉంది. మరి ప్రభుత్వానికి కనీసం ఒక జేసీబీ పంపే తెలివితేటలు కూడా లేవా? ఒక జేసీబీ పంపించి ఆయనతో కాలువ సాఫ్ చేస్తే ఆ కాలువలో ఉన్న తుంగ కానీ కాలువలో ఉన్నటువంటి మట్టిని తీసేయడం ద్వారా ఒక 500 ఎకరాల్లో పంట కాపాడేటువంటి అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, నారాయణపూర్లో 2 మోటార్లు నడపాలని, కాలువను పూర్తిగా తీసి రైతాంగానికి నీళ్లు అందించి పంటలు కాపాడాలని చెప్పి ఈ గోపాలరావుపురం ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని తప్పకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ రైతుల పక్షాన ప్రశ్నిస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో మాట్లాడుతూ, నేనైతే రైతు బంధు పైసలు వేసినా, రుణమాఫీ పైసలు వేసినా రైతులకు పడ్డదో లేదో నాకు తెలియదు అని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు ఈ గోపాలరావుపల్లి గ్రామంలో అడిగితే రైతులు మాకు 3 పంటలకు రైతు బంధు పడలేదు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడాదికి 3 పంటలకు రైతు బంధు ఇవ్వమన్నాడు, కానీ ఈయన 3 పంటలకు ఎగబెట్టిండు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. రుణమాఫీ పైసలు నేను వేసినా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు గోపాలరావుపల్లి గ్రామంలో నేను అడిగితే 70 మంది రైతులకు ఈ ఊర్లో ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు. 70 మంది రైతులకు మాకు రుణమాఫీ కాలేదు, మా బాధను అసెంబ్లీలో నువ్వు ప్రస్తావించు అని ఈ గ్రామ ప్రజలు నా దృష్టికి తేవడం జరుగుతూ ఉంది. అంటే ఇటు రుణమాఫీ కాలేదు, అటు రైతు బంధు పడలేదు, ఇటు కాలువ కూడా రాకపోవడం వల్ల బావులు ఎండిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మా పెట్టుబడి పైసలు కూడా రావడం లేదు. ఈ ప్రాంతంలో క్రేన్లు పెట్టి ప్రతి రైతు 50,000 నుంచి 1,00,000 రూపాయలు బాయిల పూడిక మీద ఖర్చు పెట్టిండ్రు. అదొక మళ్ళీ కొత్త అప్పు మిగులుతుంది. ఇటు బాయిల పూడిక మీద ఖర్చు పెట్టినా పంటలు కాపాడుకునే పరిస్థితి లేదు, పంట మీద పెట్టిన పెట్టుబడి అప్పుగా మారుతూ ఉంది, బాయిలు పూడిక తీసింది కూడా అప్పుగా మారుతూ ఉంది. ఇంకోవైపు రైతు బంధు పైసలు, పెట్టుబడి పైసలు కూడా రాలేదు. ఎటు చూసినా మాకు అంధకారం అయిపోయింది. మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు జర మంచిగుంటిమి, కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన చూస్తుంటే మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి అనేటువంటి ఆవేదన ఇవాళ రైతులందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో ప్రస్తావిస్తుంది. నేను ఇప్పుడు మీడియా ద్వారా కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ చొప్పదండి మండలంలో ఈ గోపాలరావుపల్లి గ్రామ రైతాంగానికి తక్షణమే నీళ్లు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాను.